ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో అనంత పద్మనాభ వ్రతాన్ని ఏ రోజున నిర్వహించాలి, పూజా సమయాలు, పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో అనంత పద్మనాభ వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ప్రారంభం 5 సెప్టెంబర్ 2025 శుక్రవారం రాత్రి 1:55 నుంచి ప్రారంభమై 6 సెప్టెంబర్ 2025 శనివారం రాత్రి 1:04 వరకు చతుర్దశి తిథి ఉన్నది. అనంత వ్రతం లేదా అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 6 సెప్టెంబర్ 2025 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం ధనిష్ట రాత్రి 11:24 వరకు ఉన్నది. శాస్త్రాలు చెప్తున్న దాని ప్రకారం ఈ వ్రతాన్ని మధ్యాహ్న సమయంలో అంటే సుమారుగా 12 గంటల సమయంలో ఆచరిస్తే చాలా మంచిది. మధ్యాహ్నం ఆచరించడం కుదరని వాళ్ళు ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల లోపు వ్రతాన్ని ఆచరించాలి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 1:30 లోపు మీరు వ్రతాన్ని ప్రారంభించి ఆచరించవచ్చును. చాలా మంది వ్యూయర్స్ కామెంట్ సెక్షన్ లో మమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, 7 సెప్టెంబర్ 2025 ఆదివారం రోజున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కదండి, మరి మొదటిసారి చేసుకునే వాళ్ళు, ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళు ఈ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఈ సంవత్సరం ఆచరించవచ్చునా అని అడుగుతున్నారండి. మీరు నిర్విఘ్నంగా ఎటువంటి సందేహం లేకుండా ఈ వ్రతాన్ని 6వ తారీఖున ఆచరించవచ్చు. మనకి చంద్రగ్రహణం ఉన్నది 7 సెప్టెంబర్ 2025 ఆదివారం రాత్రి 9 గంటల తరువాత సుమారుగా. అలాగే గ్రహణ సూతక కాలం కూడా మనకి 7వ తారీఖున మధ్యాహ్నం 1 గంట నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి కొత్తగా ప్రారంభించే వాళ్ళు, ప్రతి సంవత్సరం ఆచరించే వాళ్ళు ఎటువంటి సంకోచం లేకుండా నిర్విఘ్నంగా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఈ సంవత్సరం 6వ తారీఖున ఆచరించుకోవచ్చు. 7వ తారీఖు గ్రహణం వల్ల ఆపాల్సిన అవసరం లేదు. విన్నారు కదా, అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఈ 2025 సంవత్సరంలో ఏ రోజున ఆచరించాలి అన్న పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.